హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2024 జనవరి నుంచి మార్చ్ క్వార్టర్లో టాప్ 7 సిటీస్లో జరిగిన హౌసింగ్ సేల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ క్వార్టర్ 2024లో మనకి టాప్ 7 సిటీస్ అయిన చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, ముంబై మరియు పూణేల్లో అప్రాక్సిమేట్గా 1,30,000 హౌసింగ్ యూనిట్స్ అమ్ముడుపోయాయి. సాధారణంగా తమకు అందుబాటు ధరలో ఉండే ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఇప్పుడు బడ్జెట్ ధర ఉండే ఇళ్లను కొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎక్కువ మంది విశాలమైన మరియు లగ్జరీ ఉండే ఇళ్లను కొనుగోలు చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఈ పరిస్థితి కోటి పైన ఉండే ఇళ్ళకి డిమాండ్ అమాంతం పెరిగిపోయి 50,00,000 లోపు ఉండే ఇళ్ళకి డిమాండ్ భారీగా పడిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఏ బడ్జెట్లో ఉండే ఇళ్ళను ప్రిఫర్ చేస్తారో కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే డిస్క్రిప్షన్లో మన కన్స్ట్రక్షన్లో ఉన్న ఫ్లాట్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఇవి మన కన్స్ట్రక్షన్ వచ్చి జేఎన్టీయు మరియు గోపాల్ నగర్లో నడుస్తుంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 2023 ఫస్ట్ క్వార్టర్లో అందుబాటు ధరల్లో ఉన్న హౌసింగ్ సేల్స్ పర్సంటేజ్ తీసుకుంటే 48%గా ఉన్నది. అదేవిధంగా 2024 ఫస్ట్ క్వార్టర్లోకి అది 22%కి పరిమితమైంది. అదేవిధంగా పర్సంటేజ్ పరంగా చూసుకుంటే 25,00,000 లోపల ఉన్న ఇళ్ళ పర్సంటేజ్ 2023 పర్సంటేజ్ తీసుకుంటే 15%గా ఉన్నది. 2024 ఫస్ట్ క్వార్టర్లో చూసుకుంటే 5%కి పడిపోయింది. అదేవిధంగా 25-45 ల్యాక్స్ ఈ పర్సంటేజ్ తీసుకుంటే 2023 ఫస్ట్ క్వార్టర్లో 23%గా ఉన్నది. 2024 ఫస్ట్ క్వార్టర్లోకి 17%గా పడిపోయింది. అదేవిధంగా 45-75 ల్యాక్స్ ఈ ఈ సెగ్మెంట్లో 2023 ఫస్ట్ క్వార్టర్కి 2024 ఫస్ట్ క్వార్టర్కి నో చేంజ్, ఇది కాన్స్టెంట్గా కొనసాగుతుంది. అదేవిధంగా 75-1 crore పర్సంటేజ్ తీసుకుంటే 2023లో 12%గా ఉన్నది. 2024 ఫస్ట్ క్వార్టర్కి వచ్చేసరికి 15% పెరిగింది. హైయెస్ట్ ఇక్కడ తీసుకుంటే 1 crore ఏదైతే లగ్జరీ ఫ్లాట్స్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు 2023 పర్సంటేజ్ తీసుకుంటే 24%గా ఉన్నది. 2024 ఫస్ట్ క్వార్టర్కి వచ్చేసరికి ఇది 37%. ఇది గణనీయంగా పెరిగింది. ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.